హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి కోణాలు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. అమరావతి రెండవ దశ భూ సమీకరణ అన్నటువంటి దానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, సంతోషంగా ఇస్తున్నారని ఒకవైపు, రెండో వైపున వచ్చేటప్పటికి అదే రైతులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ముందు ఫస్ట్ ఫేజ్ ఇది పూర్తి చేయండి, ఇంకా అదనంగా ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఇవన్నీ మా చేతికి వచ్చేటప్పటికి ఎప్పటికవుతుంది అంటూ మాట్లాడుతున్నటువంటిది. రెండో వైపున వచ్చేటప్పటికి ప్రభుత్వం ఇప్పుడు ఆ భూ సమీకరణ చేస్తే మళ్ళీ వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నటువంటి వాదాన్ని చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. దీంట్లో విపక్షం నోరు మీద పట్టలేదు. సాధారణంగా విపక్షాలు ఇట్లాంటి వాటిలో కమ్యూనిస్టులో వీళ్ళు ఉద్యమిస్తుంటారు, గతంలో కూడా ఉద్యమించారు. ఈ దఫా వాళ్ళేం మాట్లాడట్లేదు. ఇక్కడే జరుగుతున్నటువంటి ఈ తంతుని ఎలా చూడాలి? ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అది అంతర్గతంగా కారణాలు ఏమైనా ఉండవచ్చు, కానీ కమ్యూనిస్టులను కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఎలాగూ కూటమిలో ఉన్న బీజేపీ, జనసేనను కూడా మేనేజ్ చేస్తున్నాడు. సరే, వైఎస్ఆర్సీపీ అటాక్ చేస్తున్నది కానీ సివియర్గా చేయటం లేదు. ఎందుకంటే సివియర్గా చేస్తే వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు వ్యతిరేకించారు అమరావతిని. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఇష్యూలో, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూలో వాళ్ళు వేలు పెడితే అసలు మీరు వద్దనే అన్న వాళ్ళకి మీకెందుకు ఇవన్నీ అనేది వస్తుంది. మా రాజధాని వద్దన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, సరే, చంద్రబాబు నాయుడు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరం తర్వాత రాజధాని మార్చాడు, ల్యాండ్ పూలింగ్ చేశాడు, అంతా అయ్యింది. ఆ 4 సంవత్సరాల్లో రైతులకు ప్లాట్లను విభజించి అది ఎక్కడిస్తారు వాళ్ళందరికీ, దానికన్నా సపరేట్గా ఒక ప్లేస్ డిసైడ్ చేశారా, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి భూమిలోనే వాళ్ళకి ప్లాట్ ఇస్తారా? ఇది ఈ 2 విషయాలు క్లారిటీ ఇవ్వలేదు. అయితే నేను కొంతమంది అధికారులతో అడిగిన దాన్ని బట్టి అలా కాదు, వాళ్ళు ఇచ్చిన ప్లాట్లో భూమిలోనే వాళ్ళ ప్లాట్ అట్లా ఏమి ఇవ్వరు, ఒక కాంప్లెక్స్ లాగా ఒక అంటే మార్కింగ్ చేసుకొని ఎంతమంది రైతులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత రావాలన్న దాని మీద ఒక కమర్షియల్ జోన్ లాగా తయారు చేసి అక్కడ ఇవ్వాలనుకుంటున్నారని ఒక ఆయన చెప్పాడు. సరే, అది అయిపోయింది. ఆ 4 ఏళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన ఏమో ఏదో కౌలు కావాలంటే కొంత డబ్బులు పే చేశాడు, కానీ ఆయన 3 రాజధానులు అనుకొని అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి సంవత్సరము 1 నెల అవుతుంది. ఇప్పటి వరకు రైతులకి, అంటే గతంలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము, అంటే 1 ఎకరా ఇచ్చింటే ఇంత, 2 ఎకరాలు ఇచ్చింటే ఇంత అని ప్లాట్లు వాళ్ళకి రిజిస్టర్ చేపియాలి. సిఆర్డి అది చట్టం. రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు, అంటే అమ్ముకోవచ్చు, లేదు ఏదైనా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే అనుమతులు చాలా త్వరగా ఇవ్వాలి, అంటే ఆపకుండా ఇవ్వాలి. ఈ 2 నిబంధనలు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 నెలల క్రితం ఒక ఆయన చెప్పిండు, అయిపోయింది ప్లానింగ్ అంతా, వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా తొందరలోనే అని చెప్పాడు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, మరి ఏం ప్లానింగ్ తెలీదు, ఎక్కడ ఇస్తారో తెలీదు, ఎవరికి ఏమి ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ అది చేయలేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఉంటుంది, మళ్ళీ మొదలు పెట్టారు కదా, ఇంకా కావాలి ల్యాండ్కి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ వెళ్ళాలంటే డబ్బులు లేవు, వెళ్ళరు. అందుకని ల్యాండ్ పూలింగ్ పాట పాడుతున్నారు. దానికి రైతులు చాలా మంది ఒప్పుకోవటం లేదు. మేము ఇవ్వము, అసలు ఇచ్చిన భూముల విషయంలోనే మీరు ఇంతవరకు తేల్చలేదు, కౌలు సరిగా ఇవ్వలేదు, మాకు ఎక్కడ ప్లాట్లు ఇస్తున్నారో చెప్పలేదు అనేది తీవ్ర అసంతృప్తి ఉంది రైతుల్లో. అంటే ల్యాండ్ ఇచ్చినటువంటి పూలింగ్ ఇచ్చిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి కొంత భూమి ఉండొచ్చు, పూలింగ్ ఇచ్చిన వాళ్ళ ల్యాండ్ కూడా కొంత ఉండొచ్చు, లేదు కొత్త వాళ్ళు ఉండొచ్చు రైతులు. వాళ్ళు అంత ఇష్టంగా అయితే ఇప్పుడు లేదు. అది చూసాం కదా, నేనేదో ఒక వీడియోలో చూశాను, ఊరు దండోరా వేసుకుంటూ మనం భూములు ఇవ్వడానికి లేదంటే మైక్లో కూడా చెప్తూ మనం భూములు ఇవ్వడానికి లేదు, అన్యాయం జరిగిపోయింది, ఇంతకుముందు ఇచ్చిన వాటికే మన ప్లాట్లు రిజిస్టర్ చేయించలేదు అని. వీళ్ళు ఈ ప్రభుత్వము మరి ఇన్ని చెప్తున్నది
అక్కడ టెండర్లు పిలిచారు, పనులు కూడా స్టార్ట్ అవుతుంటే రైతులు ఏం ఆలోచిస్తారండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అసలు మన ప్లాట్, ఈ భూమి మనం ఇచ్చాము, మన భూమిలో అక్కడ భవనాలు లేస్తున్నాయి, మనకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద ఆగ్రహావేశంతో ఉన్నారు నోట. అయితే ఏంటి, ఇప్పుడు ఉద్యమం చేశారు, ఏదో జేఏసీ అని పెట్టి, అమరావతి జేఏసీ. ఇప్పుడు వాళ్ళేమైపోయారో తెలియటం లేదు. ఒక జేఏసీ నాయకుడు అడిగాను నేను, రోజు టీవీలో మాట్లాడుతుంటాడు ఆయన. ఏం చేయాలో మరి, ఇస్తామంటున్నారు కదా, పోనీ ఏదైనా ప్లాన్ చేశారా, కొన్ని పలానా చోట ఇయర్ మార్క్ చేశారా, ఇదిగో మీకు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారో మీ అందరికి కూడా ఇదిగో ఇక్కడ కేటాయిస్తున్నాము, ఇక్కడ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోండి, లేకపోతే అపార్ట్మెంట్ కట్టుకోండి, లేకపోతే మీరు అమ్ముకోండి, ఎవరికైనా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోండి అని వాళ్ళకి అక్కడ మార్కింగ్ చేసి, ఇదిగో లక్ష్మణ్కి ఇక్కడ, ఫలానానికి ఇక్కడ, ఫలానానికి ఇక్కడ అని చెప్పి అలాట్మెంట్ చేయాలి కదా. అసలు ఎక్కడ మార్కింగ్ చేశారో చేశారు, అయిపోయింది ఇంటర్నల్ గా అంటున్నారు. కానీ ఇప్పుడు నాకైతే సమాచారం లేదు, ఎక్కడన్నా కేటాయించారేమో తెలియదు. కానీ రైతులకైతే ఇవ్వలే. ఇంకా ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు టెండర్ల మీద దృష్టి పెట్టారు కాదనిలే, మీకు ఏదో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, కొన్ని నిధులు వచ్చాయి, మీరు మొబిలైజేషన్ వల్ల అడ్వాన్సులు కూడా అందరికి ఒక్కొక్కటి ఇచ్చారు. ఒక్కొక్క కంపెనీకి 100 కోట్లు 150 కోట్లు మొబిలైజేషన్ కింద ఇచ్చి పారేశారు. అప్పుడే డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఏదో పనులు మొదలు పెడతారు. వాట్ అబౌట్ అసలు రైతుల సంగతి ఏంటండి? దానికి సమాధానం చెప్పాలి కదా, చెప్పడం లేదు కదా. ఆ ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారో నాకైతే అర్థం కాదు. మళ్ళీ తిరిగి ఉద్యమం చేయాలి వాళ్ళు, ఆ ఉద్యమం చేసిన వాళ్ళు అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉండాలా అని చెప్పి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, ఆ జేఏసీ వాళ్ళు, మాకు ఫ్లాట్లు ఏమని ఇప్పుడు ఉద్యమం చేసిన తర్వాత ఇచ్చే పరిస్థితి ఉందా లేదు తెలియదు. అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉంది? ప్రభుత్వం కావాలని ఇవ్వట్లేదా, లేకపోతే ముందు జనాలకి ఇవ్వాలనుకున్నటువంటి అదే స్థలాలు చాలామందికి ఇవ్వాలి కదా, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకి, అట్లాంటి వాళ్ళకి ఇచ్చాక అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటుందా? కరెక్ట్ ప్రశ్న అది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు భూములు కేటాయిస్తున్నారు. ఈవెన్ బీజేపీ కూడా 2 ఎకరాలు కేటాయించారు, పార్టీకి కూడా భూములు కేటాయిస్తున్నారు. మరి వాళ్ళకి మార్కింగ్ చేసి వాళ్ళకి ఏదో కొంతమందికి స్వాధీనం కూడా చేశారని విన్నా. మరి వాళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఓకే వాళ్ళకి ఇవ్వద్దని ఎవరు చెప్పరు, వాళ్ళకి ఇవ్వాలా, అమరావతి అభివృద్ధి చెందాలా, పరిశ్రమలు రావాలా, ఎవరు కాదండ్రు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రావాలా, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఓకే, ఎవరు కాదండ్రు. మరి అసలు రైతుల సంగతి ఏంటండి? వాళ్ళకి వచ్చే ప్లాట్ మీరు ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఎవరైనా ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాలుగా వాళ్ళు నరకం అనుభవించి భూములు ఇచ్చేసి, పంట లేక, కౌలు సరిగా లేక, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేని దశలో ఆశతో ఉన్నారు కదా. ఉన్నప్పుడు మీరు ఇస్తే అమ్ముకుంటాడు, లేదు ఎవరికైనా రియల్ ఎస్టేట్ తీసుకుంటాడు, కమర్షియల్ కాంప్లెక్స్ ఎవరైనా కడతానంటే ఇచ్చుకుంటాడు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు నిరాశ ఎదురై వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? మీరు వీళ్ళందరికీ ఇచ్చుకుంటే వాళ్ళకి ఎక్కడ ఇస్తారు? ఏంటి ప్లాన్ ఏంది? రైతులు కూడా నిలదీసి అడగాల, అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని చోట్ల వస్తాయి, అక్కడ ఏదో స్థలం ఉంటుంది, లేదు పరిశ్రమలు వస్తాయి, అక్కడేదో అక్కడక్కడ ఇస్తారు. ఆ మధ్యలో ఏమైనా వీళ్ళకి ఇస్తారా? ఇస్తే వాల్యూ పెరుగుతుంది, మంచిదే. అందరూ ఒక చోట ఇస్తారా? కాదంట. ఎక్కడెక్కడో తలా ఒక చోట ఇస్తారా? అది చెప్పరు. ఒక చోట ఇస్తారా? చెప్పడం లేదు. కొన్ని వాళ్ళ భూములు ఎక్కడైతే తీసుకున్నారో అందులో ఇస్తారా ప్లాటు? అది క్లారిటీ లేదు. నాకు తెలిసిన మేరకు నేను చెప్తున్నా. నేను చాలా మందితో మాట్లాడినా కూడా ఎవరు సరిగ్గా చెప్పడం లేదు దానికి. అలాగే సమాచార హక్కు చట్టం కింద సిఆర్డి అని అడిగితే, ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఫస్ట్ రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రి అయినప్పుడు జర్నలిస్ట్ సంఘాలను వెళ్ళి కలిస్తే, ఒక మీడియా హౌస్ కడతాము, దానికి స్థలం కేటాయించి అందులో INPR డిపార్ట్మెంటు, తర్వాత
మీడియా సిటీ. కాన్ఫరెన్స్ హాల్ ఒకటి, ఇవన్నీ పెడతాము. ఇవన్నీ పెట్టి అక్కడ జర్నలిస్ట్ యూనియన్లో కూడా ఒక భవనం కట్టించిస్తాము, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ప్రెస్ అకాడమీ కార్యాలయానికి ఏ ప్రతిపాదన లేదు స్థలము ఇక్కడ, ఐఎన్పిఆర్కి మేము ఏ ప్రతిపాదన లేదు, తర్వాత జర్నలిస్టులకు సంబంధించి ఏ ప్రతిపాదన లేదు అని అన్నిటికీ ప్రతిపాదనలు లేవనిచ్చారు. ఇప్పుడు జస్ట్ ఒక 15 రోజులకి ఏం చెప్పాలి, ఏం ప్రతిపాదనలో తెలియదు. మరి అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి పరిశ్రమదారులకి వాడికి 2 ఎకరాలు అవసరం ఉంటే 10 ఎకరాలు ఇచ్చి పడేయడం, 10 ఎకరాలు అవసరం ఉంటే 20 ఎకరాలు ఇచ్చేయడం, వాళ్ళతో ఏదో బెనిఫిట్ పొందడం, ఇచ్చేయడము. వాళ్ళు ఏం కడతారో, ఎప్పుడు కడతారో, ఏం చేస్తారో, మళ్ళీ ఏంటి వాళ్ళకి అనుమతులు నిమిషాల మీద ఇచ్చేయాలా అని కూడా చెప్పారు. అసలు భూములు ఇచ్చిన రైతుల సంగతి ఏంటండి? ఎవరైనా దానికి సమాధానం చెప్తున్నారా? ఇప్పుడు అర్బన్ మినిస్టర్ నారాయణ అని చెప్తున్నాడు, సమాధానం చెప్పడం లేదు. ఇక్కడ ప్రభుత్వం మరొక 45,000 ఎకరాలు సేకరించాలనుకోవడం, ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ 8,000 ఎకరాలే మిగులుతుంది, దాంతో ఫైనాన్షియల్గా సెట్ రైట్ కాదు కాబట్టి మరికొంత కావాలి. రెండవది వచ్చేటప్పటికి అమరావతి ఒక రాజధాని ఎదగాలి అంటే తప్పనిసరిగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం, అట్లాగే ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇదే నేనేం చెప్తున్నానంటే అంత ప్రైవేటు వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాదండి, అక్కడి నుంచి 40-45 కిలోమీటర్లోనే ఎయిర్పోర్ట్ ఉంటే దాన్నే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చి ఇంకా విస్తరించి, ఇప్పుడు హైదరాబాద్ లో విమానాశ్రయం మొదట వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత విస్తరించారు వాళ్ళు ఇంటర్నేషనల్ గా. అలా అక్కడ విస్తరించుకుంటే అయిపోయేదానికి ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక విమానం కడతాము అంటే కట్టాలి, ఇక్కడ అంతర్జాతీయ విమానం కట్టాలి. స్టేడియం అంటే పెద్ద స్టేడియం కట్టుకుంటే తప్పులేదు, స్పోర్ట్స్ అని ఎంకరేజ్ చేయాలి, యూత్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అంత పెద్ద స్పోర్ట్స్ స్టేడియం అక్కడ విజయవాడ లేదు కాబట్టి చిన్నది ఉంది, అక్కడ కట్టచ్చు, అది వేరు. కానీ విమానాశ్రయం దేనికండి? కూతవేటులోనే ఉంటే ఇంకొక విమానాశ్రయం ఇక్కడ ఎందుకు? అసలు ఆ ల్యాండింగ్ సమస్య రాదా? అంత దగ్గరలో విమానాశ్రయం కట్టడానికి ఫీజిబిలిటీ ఉందా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. టెక్నికల్ గా సాంకేతికంగా అక్కడ ఫీజిబిలిటీ ఉంది, అక్కడ కడితే పైనుంచి ఫ్లై అయ్యేటువంటి విమానాలు డిస్టెన్స్ కవర్ కావాలి కదా ల్యాండ్ కావడానికి, లేకపోతే ఫ్లైఓవర్ కావడానికి. మరి ఏమో అది ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. దాని గురించి ఎవరు ఏమి క్లారిటీ ఇవ్వటం లేదు. మళ్ళీ రైతులేమో మీరు ల్యాండ్ పూలింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు, అధికారులు పోయి ఊళ్ళో తిరిగి. దేనికి ఇవన్నీ నాకు అర్థం కాలేదు. ముందు రాజధాని బాగా కట్టండి అయ్యా, దగ్గరుండి మీరు టెండర్లు వేశారు, మొబిలైజేషన్ ఇచ్చారు, మళ్ళీ మీరు పర్సెంటేజ్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు సరిగ్గా కట్టరా, మళ్ళీ సబ్ కాంట్రాక్టర్లు దిగిపోయారు. అక్కడ ఒరిజినల్ కాంట్రాక్టర్లు కంటే సబ్ కాంట్రాక్టర్లు చేతుల్లో ఉంది ఇప్పుడు అక్కడ నిర్మాణం. వాళ్ళు సరిగ్గా కట్టరా, ఎలా ఉంటుంది ఏంటి, దాని మానిటరింగ్ చేసుకొని మంచి రాజధాని కట్టండి ముందు, తర్వాత అదే డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీ 4 సంవత్సరాల హయాంలోనే మొత్తం డెవలప్ అయిపోయి కూర్చోవడానికి సాధ్యమవుతుందా? 25-30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మీరు రాజధాని నిర్మించినా కూడా కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్ని నిర్మించినా కూడా దాని చుట్టూ డెవలప్ కావాలంటే ఈ పొద్దు రేపో కాదు. డెవలప్ అనేది న్యాచురల్ గా జరుగుతూ వస్తుంది. అది మీ ప్రభుత్వంలో గో ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటుంది. అది ఆలోచించాలి. కానీ ఏదో చేసేస్తున్నాం, ఏదో అయిపోతున్నది అని ఏంటి విపరీతమైనటువంటి రోజు పబ్లిసిటీ తీసుకుంటున్నారు. ఎప్పుడోసారి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రైతుల వ్యతిరేకత అక్కడ ఉంది, కాకపోతే వాళ్ళు మరి భయంతో ఉన్నారో తెలియటం లేదు, లేకపోతే వాళ్ళకి ఎవరు అండగా ఉన్నారో తెలియదు. వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడడం లేకపోతున్నారు. అక్కడక్కడ వీడియోలలో చాలా మంది తిడుతున్నారు రైతులు, అవి వస్తున్నాయి తప్ప ఒక మూమెంట్ లాగా, అంటే ఒక ఉద్యమం లాగా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకున్నారో తెలియటం లేదు.
అసలు వాళ్ళ హక్కు కదా అది. ప్లాట్లు తీసుకోవడం అన్నది వాళ్ళకి హక్కు. ఆ హక్కును గురించి ప్రశ్నించడానికి ఇబ్బంది ఏముంది? ఇదో అంటే ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని మభ్యపెడుతున్నారు. అంటే అప్పట్లో నవనగరాలు కడతాం, నవనగరాల్లో వీళ్ళకి ప్లాట్లు ఇస్తామన్నారు ఎక్కడికక్కడ. అంటే నవనగరాల కాన్సెప్ట్ బేసిస్ మీద. ఇప్పుడు అసలు నవనగరాల పేరు వినబడట్లేదు. మధ్యలో బిట్స్ పిలానికి ఇస్తున్నాం, లేకపోతే ఇంకొక సంస్థకి ఇస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చాం, లేకపోతే అదేది దాని ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి ఇస్తున్నాం, ఇవి చెప్తున్నారు. కానీ నవనగరాలు అప్పుడు చెప్పినట్టుగా మీడియా సిటీ అనినో, లేకపోతే కనుక బిజినెస్ సిటీ, హైటెక్ సిటీ, ఇట్లాంటి పేర్లు ఇప్పుడు వినిపించట్లేదు. ప్రపోజల్ చేంజ్ చేసుకున్నారనుకోవాలా, అవి డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఇద్దామని ఆగారనుకోవాలా? నవ నగరాల విషయం ఎత్తారండి. ఇంకా నాకు అవగాహన లేదు. అలా ప్లానింగే ఉంటే వాళ్ళు కనీసం మేము రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పేవాళ్ళు. ఇదో ఈ ప్లానింగ్ లో ఉండి ఇంకా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం దీనికి అని చెప్పేవాళ్ళు. అసలు ఏమీ లేదు, ప్రతిపాదనే లేదన్నారు. ప్రతిపాదన లేదన్నప్పుడు ఇంకా నవనగరాల యొక్క ప్రతిపాదన ప్రేమించినట్టే. వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి అంటే ఏమేమి మనం చేయగలిగితే దాని వెనుక మనకు బెనిఫిట్ వస్తుందో దాని గురించి ఆలోచిస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడు రాష్ట్రమేమో అప్పుల పాలైంది, ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. అదేం ఆగలేదు. కేంద్రమేమో కొన్నింటికి హామీ ఇచ్చింది, వాళ్ళు మాట నిలబెట్టుకుని పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడో చూశాను ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో లెక్కలు కూడా చదివి వినిపించారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా గతంలో ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు అని మోడీ గారు చెప్పినట్టు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ నిధులను వేరే వాటికి వాడుకుంటున్నారు, డైవర్ట్ చేశారు అని వస్తున్నాయి. అది కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ విషయం కేంద్రం పట్టించుకోకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు అనేది అర్థమవుతున్నది. అంటే వాళ్ళ పనులు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవి చేసుకుంటున్నారు, ఏవి ఆగటం లేదు. నిజంగా చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారా? కార్పొరేట్ లెవెల్లో రోజు 7 గంటలే పనిచేయాలి, శని ఆదివారాలు పని చేయక్కర్లేదు, శని ఆదివారాలు అయితే మా ఇష్టం వచ్చిన ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసి వస్తాము అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం నడుస్తున్నదంటే నేనైతే అదే నడుస్తుంది. కాదండి, ఇప్పటికి 11 సంవత్సరాలు అయింటే ఇంకా 5 సంవత్సరాల పని దినాలు పెడతారా? 5 రోజుల పని దినాలు పెడతారా? అంటే మీరు ఎంప్లాయీస్ మేలు చేస్తున్నారా? మీరందరూ ఎక్కడెక్కడ తిరగడానికి ఉపయోగించుకుంటున్నారా దాన్ని, ఆ సెలవులు 2 రోజులు అక్కడ ఉండకుండా? ఇక్కడ ఎక్కడ సరే పనులు ఏదో మొదలైపోయాయి, కావచ్చు పరుగులు పెడతాయి అన్నారు. మనం 3 నెలల తర్వాత మాట్లాడుకున్నాము. ఈ 3 నెలల్లో ఏం పరుగులు పెట్టింది, అక్కడ ఏం చేశారు అన్నది నేను చెప్తాను. ఆ రోజు ఏం పరుగులు పెట్టారు, ఏం పరుగులు పెడుతున్నారు? అసలు మీరు మీ హెలికాప్టర్లకు, మీ స్పెషల్ ఫ్లైట్లకు, మంత్రులకి, లేకపోతే ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కనుక లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఖర్చు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అన్నిటికీ దుబారా ఖర్చు పెడుతున్నారు. దుబారా అనేది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. మీరే అప్పుల్లో ఉన్నామని చెప్తున్నారు. మీరు సేవ చేయాల్సింది పోనిచ్చి కీలక పాత్ర పోషిస్తున్న మీరు ముగ్గురే విపరీతంగా ఖర్చులు పెట్టి తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఏదో మళ్ళీ సింగపూర్ ఎక్కడ పోతారంట. మరి ఏం చెప్పాలి? మరి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏది ఆగింది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అలా తప్పు చేస్తుంటేనో, లేకపోతే కనుక ఆయన ఏదైనా విదేశాలకు పోయింటేనో, లేకపోతే ఎక్కడికో పోయింటేనో మనం తీవ్రంగా విమర్శలు చేసిరి. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తుంటే అక్కడికి పోయారు, అక్కడ పోయినాక ఇక్కడ ఇండియాకు సంబంధించిన లెటర్లే అక్కడిచ్చి ఆ దేశంలో ఏదో పరిశ్రమలు తీసుకొచ్చినట్టు పబ్లిసిటీ ఇచ్చారని చెప్పారే. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? వీళ్ళు చేస్తున్నది ఏం పరిశ్రమలు వస్తాయి, ఏం చేస్తారు, ఏంటి? హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని హెలికాప్టర్లు వాడారు, ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు వాడారు, ఎంత ఖర్చు అయింది, నెలకు లెక్కలు చెప్పమనండి, తెలుస్తుంది. జనం ముందు పెట్టమనండి. ఏమని మరి రైతులు ఇవన్నీ అడగాలి. రైతులు కూడా
ఆమెను ఉద్యమాలు చేశారు కదండి, పాదయాత్రలు చేశారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి అంటారు, ఉత్తరాంధ్ర అంటారు, అబ్బో దారిలో కొట్టారు, అన్నం తినడానికి కూడా ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం అని చెప్పి అన్ని విమర్శలు చేశారే. సంవత్సరం నెల అయిపోతుంటే మీకు పట్టాలే ఇవ్వకపోతే ఎంత ఓర్పుగా ఎందుకు ఊరుకున్నారు నాకు అర్థం కాలేదు. అంటే రాజకీయం కాదు, దాన్ని రాజకీయం అంటారు కదా. అంటే మీరు ఒత్తాసు పలుకుతున్నారా చంద్రబాబు నాయుడు గారికి? రైతులు పలకకూడదు కదా, అడగాలి కదా, మీ హక్కుది, మీరు ఎందుకు అడగరు? ఎవరు మాట్లాడలేము. నేను జేఏసీ లీడర్ని అడిగితే ఆయన చప్పగా మాట్లాడుతున్నాడు, అవునండి నిజమేనండి ఇస్తారండి అని మాట్లాడుతున్నాడు. రైట్. ఇక్కడ అమరావతిలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఐబిఎం రకరకాల సంస్థలు ముందుకు వచ్చేసినాయి. కాబట్టి ఈ ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ రాబోతుంది. ఒక సిలికాన్ వ్యాలీగా అమరావతి తయారు కాబోతోంది. ఆ, అది వచ్చే 2 ఏళ్లలోనే సెట్ అయిపోబోతోంది అన్నటువంటిది ప్రధాన వాదన తీసుకొస్తుంది. అంటే ఒకసారి అట్లా వస్తే ఒక హైటెక్ సిటీ తరహాలో ఇక ఆ చుట్టూతో డెవలప్ అయిపోతుంది కాబట్టి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారనుకోవచ్చా? క్వాంటమ్ వాల్యూస్ ఎవరు కాదు, ఎందుకంటే టెక్నాలజీ మీద అనేక సంస్థలు వస్తాయి, నిరుద్యోగులకి ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలు వస్తాయి, పని చేసుకుంటారు, బాగానే ఉంటుంది, దానివల్ల డెవలప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, క్వాంటమ్ వాళ్ళు వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వస్తుంది, అవి వస్తాయి ఇవి వస్తాయని. భూముల ధరలు ఎందుకు పెరగలేమని? పెరగలేదే, రియల్ ఎస్టేట్ పెరగలే, మొత్తం మూలన కూర్చోంది, అసలు రియల్ ఎస్టేట్ జరగడం లేదు. ఎందుకు పడిపోయింది మరి? వాటికి ఎట్లా ఉండాలా? ఎంత పెరిగిపోయి ఉండాలా? అమ్మో అక్కడ వస్తున్నదంటే నేను కొనుక్కుందాం, ఇక్కడ అపార్ట్మెంట్ కడదాం, లేకపోతే కొనుక్కొని పెట్టుకుంటే రేట్లు పెరిగిపోతాయి అని చెప్పి రియల్ ఎస్టేట్ ఇవన్నీ రిజిస్ట్రేషన్లు అయినాయి. ఎంత రెవెన్యూ వచ్చిందో చెప్పమని అడుగుతాం. గుంటూరు కృష్ణా జిల్లా అంటే అదే విజయవాడ, ఈ 2 మధ్యలో ఉన్నటువంటి భూములు ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎంత రెవెన్యూ వచ్చింది ప్రభుత్వం చెప్పండి, లెక్క చెప్పమండి. మరి అంటే నమ్ముతున్నారా? నమ్మటం లేదు, అవన్నీ వస్తాయి లేదా, ఏమో వచ్చినప్పుడు చూద్దాంలే అని. అంత విపరీత పబ్లిసిటీ జరగకూడదు. వచ్చేవాళ్ళకు కేటాయిస్తారు, వస్తారు, నిర్మాణం ఎప్పుడు చేపడతారు, మీకు వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. వచ్చేవాడు ఊరికనే వచ్చేస్తాడా? అయ్యా నీకు ఇది కేటాయించాము, మాకు దీని బదులు ఇది ఇంకోటి కావాలా, లేకపోతే నీ కంపెనీలో మాకు షేర్ ఇవ్వాలా, ఇదిగో మా బంధువు చుట్టం ఉన్నాడు ఈయనకు షేర్ ఇవ్వండి, ఇవన్నీ నడుస్తున్నాయంటే వాడు ఆలోచిస్తాడు కదా. ఇవాళ ఇవ్వకపోతే ఏమో అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తారో, పర్మిషన్లను ఇబ్బంది పెడతారేమో, ఇవన్నీ ఆలోచిస్తారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆలోచిస్తారు. అన్నిటికీ మూలం ఏంటంటే, నేను రాజకీయ కోణంలో ఒక మాట చెప్తా, ఎందుకో తెలియదు కానీ బీజేపీ బలహీనపడింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా చిత్తశుద్ధి చేస్తున్నారా చేయలేదా అన్నదాన్ని జనసేన బీజేపీ బయట చెప్పకపోవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పకపోవచ్చు, విమర్శలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలుసుకొని ఎవరికి కేటాయిస్తున్నారు, దాని వెనుక మూలాలు ఏంది, నిజంగా చిత్తశుద్ధి జరుగుతుందా లేదా అన్నది ఎవ్వరు చూడాలి? ఇల్లు చూడాలి. కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పుడు, కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు వస్తున్నప్పుడు చూడాల్సినటువంటి వాళ్ళదే కదా. అన్ని చెప్తాడు పవన్ కళ్యాణ్, సైలెంట్ అయిపోయిండు, ఏం ప్రశ్నిస్తా అని చెప్పాడు, ఏం ప్రశ్నించడం లేదు. లోపల ఇంటర్నల్ గా ఎవరెవరు ఏమేం చేసుకోవాలి అన్ని చేసేసుకుంటున్నారు. చూశాం కదా, గేట్ రామోజీరావు గారి బంధుకు కూడా ఒక వర్క్ ఇచ్చారు, పెద్ద వర్క్ లిస్ట్ అంతా చదివారు, మొన్న చదివారు ఛానల్లో ఎవరెవరికి ఇచ్చింది. అంటే వాళ్ళ చుట్టాలు బంధువులు అందరికీ వర్కులు ఇచ్చుకుంటా కూర్చుంటే మరి వాళ్ళు రేపు పొద్దున సరిగ్గా చేస్తారా చెయ్యరా? మీరు చెప్పారు కదా, అయ్యంతో రెడ్డిజం
ఆయన ఇష్టం వచ్చినట్టు అన్ని చేసుకున్నాడని ఓకే, అది చేసుకున్నాడు కాబట్టి 11 సీట్లు వచ్చాయా? మరి మీరు చేస్తున్నది ఏంటి? మీరు వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే ఆ బీజేపీకి మనం సపోర్ట్ లేకపోతే అక్కడ ఇబ్బందులు ఉంటారు వాళ్ళు, మనం ఏం చేసుకోలేదు, మనం చేసేది మనం చేసుకున్నాము అనేటువంటి పద్ధతిలో పోతున్నారేమో నేను అనుకుంటున్నా. వాళ్ళు కూడా సీరియస్గా ఏది తీసుకోవడం లేదు. మరి వాళ్ళకు సమాచారం ఉందో లేదో కేంద్రంలో తెలియదు, కానీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను, ఇంత పెద్ద పరిశ్రమలు, లేకపోతే ఈ క్వాంటము ఇవన్నీ ఒక్కసారిగా అన్ని వచ్చి వాళ్ళు అక్కడ పడిపోతే మరి ఒక్కటేసారి 50,000 కోట్ల వర్కులు, మరి అక్కడ ఏంటి పరిస్థితి? చాలా మంది వాటర్ సీపేజ్ వస్తున్నది ఎక్కడ? ఇప్పటి వరకు గతంలో నేను ఫౌండేషన్ వేసి కొంత కన్స్ట్రక్షన్ జరిగినటువంటి సచివాలయము ఆ లోపల వాటర్ ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు, కానీ ఇంకా పూర్తిగా నీరు పోలేదు అందులో నుంచి. తర్వాత దాని మీదనే కట్టాలా, లేదంటే ప్లేస్ మార్చి ఇంకో చోట కట్టాలా అంటే, నాకు ఒక ఆయన తెలుగుదేశం అయినా గొడవెట్టింది ఒక ఛానల్లో, నేను ఇది చెప్తూ ఉంటే ఒక ఇంజనీరు నాకు చెప్పింది నేను చెప్తున్నాను, అది ఆ ఇంజనీర్ అబద్ధం చెప్పింటే నాకు తెలియదు. ఆ వాటర్ సీపేజీ వలన ఆ కన్స్ట్రక్షన్ మీదనే అంత పెద్ద బిల్డింగ్ కడితే రాబోయే కాలంలో ప్రమాదం జరుగుతుంది, ఖచ్చితంగా ప్లేస్ మార్చుకోవాలి. వీళ్ళు ఏమి పై వాళ్ళకు చెప్పుకోలేక ఆ నీరు తోడుకుంటూ దాని మీదే కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో రాబోయే కాలంలో అని ఆయన చెప్పాడు. తోడు చెప్పాడు, వాడి పేరు చెప్పుకుంటే ఏం పేరు ఎట్లా చెప్తారు? పరిశీలన చేసుకోవాలి. అది నిజం ఏంటి, మరి ఎలా దాని పరిస్థితి ఏంటి? మరి వాటర్ ఐఐటి ఎక్స్పర్ట్స్ వచ్చి అది బాగానే ఉంది అక్కడే కట్టండి, పైన జస్ట్ ఇది చేస్తే సెట్ అయిపోతుందని చెప్పారట. అలా చెప్పిస్తారు. ఇప్పుడు నిజమే ఉండొచ్చు, కాళ్ళల్లో ఎక్స్పర్ట్ వచ్చాడు, లోపల చూశారు, ఇది ఉంటే పర్వాలేదు అన్నారు అని చెప్పి అనొచ్చు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఈల్డే వస్తారు కదా ఇక్కడ. మరి నీరు ఇంతకాలం అయింది కదా, నీరు ఎందుకు లోపల కంప్లీట్ గా బయటికి తీయలేకపోయారు? ఎంతకాలం పడుతుంది ఇంకా? ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ ఇది మన మంత్రుల క్వార్టర్స్, సచివాలయము, లేకపోతే కనుక హైకోర్టు, ఇట్లాంటి అన్నిటికీ పెద్ద వాటికి భారీ టెండర్లు ఓకే చేశారు. 1000 కోట్లు 1200 కోట్లు ఆ రేంజ్లో ఆ 3 బిల్డింగ్స్కి. ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్స్ అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఇవి అయిపోతే అమరావతి ఒక రూపు వచ్చేస్తుంది అనుకోవచ్చా? అయిపోతే రూపు వస్తుంది కదా, ఒక మినీ నగరం లాగైతే కనపడుతుంది. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్లు కంప్లీట్ కావాలి, డ్రైనేజ్ కంప్లీట్ కావాలి, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ అన్ని కంప్లీట్ అయ్యి దాన్ని అందంగా తీర్చిదిద్దితే మనం అక్కడికి ఎంటర్ అయినప్పుడు పెద్ద మంచి నగరంగా కనిపిస్తుంది, ఒక ప్లాంట్ సిటీగా కనపడుతుంది. ఇప్పుడు మనము హైటెక్ సిటీ ప్లాంట్ సిటీ కాదు, అది ఎవరైనా నిర్మించలే. ఆయన ఏదో హైటెక్ సిటీ ఆ బిల్డింగ్ ఒకటి కట్టాడు. ఆ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే అక్కడ పోతూ చూస్తున్నా. ఆ బిల్డింగ్ ఒకటి కట్టాడు తప్ప, మీరు చూడండి ఆ బిల్డింగ్ అటువైపు ఇటువైపు వెళ్తే కనుక అన్ని చిన్న చిన్న గలీలు ఉంటాయి, కార్లు కూడా పోవు. ఆ బిల్డింగ్ అటువైపు ఇటువైపు ఆ లోపల కాలనీలన్నీ చూస్తే అసలు ప్లాంట్ సిటీనే కాదు అది. కాబట్టి డెవలప్ అయిన తర్వాత గచ్చిబౌలి అటు ఏరియాకి వెళ్ళినప్పుడు అది కాస్త రోడ్డు వెడల్పుతో పెద్ద పెద్ద బిల్డింగులు పైకి లేచి నగరంగా మారింది తప్ప, న్యాచురల్ గా పెరుగుతూ వచ్చింది తప్ప. ఇప్పుడు ఇది ప్లాంట్ సిటీ. ఇది ఎందుకంటే రోడ్లు పర్మిషన్లు అన్ని ఎంత వెడల్పు ఉండాలి, రోడ్ ఎంత వెడల్పు ఉండాలి, బిల్డింగ్ ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ ప్రకారమే ఇచ్చి కొత్తగా అన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది చూడడానికి అందంగా తీర్చిదిద్దడానికి అవకాశం అయితే ఉంది. అంటే పనులు మరి ఎలా జరుగుతాయి ఏంటి, దాని మీద ఏం ఆరోపణలు వస్తాయి? టెండర్లు ఎక్సెస్ టెండర్లు వేశారని, తర్వాత పర్సెంటేజ్ మాట్లాడుతున్నారని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి కదా. మరి దాన్ని వాచ్ డాగ్ లాగా వైఎస్ఆర్ చూపి వాళ్ళు పట్టించుకుంటే బయటకు వస్తాయి ఆ విషయాలు.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అమరావతి చుట్టూ ఆంధ్ర రాజకీయం మరొకసారి చేరింది. అయితే దాంట్లో ప్రతిపక్షం సైలెంట్గా ఉంది. ఇప్పుడు అధికార పక్షానికి అధికార పక్ష మద్దతుదారులే కొన్ని ప్రశ్నలు లేవనెత్తి తొలి దశని పూర్తి చేయమని సలహా ఇస్తున్న నేపథ్యంలో దాని మీద రివ్యూ అందరూ కూర్చుని చేయాలా, జరిగిపోతుంది అని వదిలేయాలా అన్నటువంటిది జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఏం జరుగుతుందో చూద్దాం.